శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అథ ద్వితీయోऽధ్యాయః సాంఖ్యయోగః. శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలోని 1వ శ్లోకం. సంజయ ఉవాచ తం తదా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదం తమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. భావం: సంజయుడు పలికెను, ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కనులలో అశ్రువులు నిండియుండెను. అవి అతని వ్యాకులపాటును శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనెను. ఈ శ్లోక వివరణ. ఈ అధ్యాయములో శరణాగతుడైన అర్జునుడు తన శోక నివృత్తికై తిరుగులేని ఒకే ఒక ఉపాయమును తెలపమని భగవానుణ్ణి ప్రార్థించాడు. నిజానికి భగవానుడు 30వ శ్లోకం వరకు ఆత్మతత్వమును వర్ణించెను. ఈ కృష్ణ భగవానుడు పలికిన విషయమును అతడు అర్జునుణ్ణి యుద్ధ సన్నుద్ధునిగా చేసిన రీతిని వివరించడానికి సంజయుడు అర్జునుడు విషాద స్థితిని వర్ణిస్తూ 2వ అధ్యాయాన్ని ప్రారంభించాడు. సంజయుడు ధృతరాష్ట్రునితో విషాదంలో మునిగిపోయిన అర్జునునితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు అని చెప్పడంతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ శ్లోకం యొక్క వివరణ తెలుసుకుందాం. ఓ మహారాజా, ఆ ప్రకారముగా అర్జునుడు శోకంతో కుమిలిపోతున్నాడు. అతని మనసంతా దుఃఖంతో, కరుణతో, జాలితో నిండిపోయింది. కళ్ళ నిండా నీళ్లు తిరుగుతున్నాయి. ఏమీ తోచడం లేదు. ఆ స్థితిలో అస్త్రశస్త్రములను పక్కన పెట్టి రథం వెనుక చతికిలబడ్డ అర్జునుణ్ణి చూచి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రునితో పలికాడు. ఈ శ్లోకం తరువాత శ్లోకం నుండి శ్రీ భగవానుడు అసలైన గీతా బోధన ప్రారంభమవుతుంది.